శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మహాదేవం త్రణయనం భస్మోద్ధూలిత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. జనవరి నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వార ఫలాలు. ఈ వారం రవి యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, చంద్రుడి యొక్క సంచారం 2వ తేదీ వరకు కూడా సింహరాశిలోను, 5వ తేదీ వరకు కన్యారాశిలోను, 6వ తేదీ నుంచి తులారాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుని యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, గురుని యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహువు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యారాశిలోను జరుగుతుంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. ఈ వారం తులారాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు అనేటటువంటివి ఏమీ లేవు. కానీ చెప్పుకున్నటువంటి విధానంలో ప్రధానమైన సమస్య ఏంటయ్యా అంటే అనుకున్న పనిని అనుకున్నటువంటి సమయానికి చెయ్యకపోవడం. మీ మీద మీకు నమ్మకం ఉన్నా, మీకు బాధ్యత అనేటటువంటిది తెలుసున్నా, మీరు చెయ్యవలసినటువంటి విధి విధానాలు ఇవి అని తెలిసినప్పటికీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేటటువంటి విషయం నిమిత్తంగా బద్ధకించడం అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందు గురించి అంటే మీకు ఉండేటటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే గమ్ముని పనిని ప్రారంభించకపోవడం, ప్రారంభం చేసినటువంటి పనిని పట్టు విడవకుండా పూర్తి చేయడం. ఈ రెండూ ఒక రకంగా అనుకూలమైన పరిస్థితి అందరికీ కూడా. కానీ మీకు మాత్రం సమస్య ఏంటంటే ఆ పని అయ్యేంత వరకు కూడా చేద్దాంలే చూద్దాంలే అనే అభిప్రాయంలో వదిలేస్తూ ఉంటారు. పనిని ప్రారంభించిన తర్వాత ఆ పని ఎప్పటికవుతున్నా సరే, ఎంత సమయం పట్టినా సరే తిండి నిద్ర మానేసి కూర్చుంటారు. అతి సర్వత్ర వర్జయేత్. అతిగా చేసేటటువంటి పని ఏ పనైనా సరే ఇబ్బందికి గురి చేస్తుంది. కొంచెం ఆలోచించి ప్రయత్నం చేయండి. అది ఒక చిన్న సూచనప్రాయంగా చెప్తున్నటువంటి మాట. బాధ్యతలు పడడంలో కానీ, పనిని పూర్తి చేయడంలో కానీ, ప్రజలకు సంబంధించినటువంటి ఆదరణలో కానీ మీకు సాటి లేరు అని చెప్పుకోవచ్చు. ప్రజా సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా రాజకీయ పరంగా ఉన్నటువంటి వారికి అభివృద్ధిని అనుకూలమైనటువంటి విధంగా మార్చుకునేటటువంటి పరిస్థితి, అభివృద్ధి చేసుకునేటటువంటి దానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యేటటువంటి పరిస్థితి ఈ వారం మీకు లభ్యమవుతుంది అనడంలో అతిశయోక్తి మాట కాదు. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఏ వ్యవహారంలో చూసినా సరే మీ స్థాయి అనేటటువంటిది ఒక సుస్థిరమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిగా నిలబడేటటువంటి అవకాశం ఈ వారంలో మీకు పరిపూర్తిగా కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఏ విషయంలో చూసినా సరే మంచి చెడు అనేటటువంటి విచక్షణా జ్ఞానాన్ని పక్కన పెట్టి మనం ఏం చేసినా మంచే, మనం ఏం చేస్తున్నా మంచే, మనకు మంచే జరుగుతుంది అనే అభిప్రాయ ధోరణితోటి ముందుకు పెడతారు. మీలో ఉండేటటువంటి సామర్థ్యాన్ని పెంచుకునేటటువంటి విధంగా, మీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడేటటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలను ఈ వారం మీరు తీసుకుని తీరడం వలన మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసినటువంటి వ్యక్తులుగా మిగులుతారు అనేటటువంటిది గ్రహించండి. మీరు అనుకూలంగా ఉండేటటువంటి విధంగా ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ మీకు మంచి స్థాయి కలిగినటువంటి వ్యక్తులు, సమాజంలో గౌరవం కలిగినటువంటి వ్యక్తులు మీకు సిఫార్సుగా చేయడం, వారి యొక్క సహాయ సహకారాలు పరిపూర్తిగా అందించడం, ఏ విషయంలోనైనా సరే మీకు మేము ఉన్నాము అనే నమ్మకాన్ని, భరోసాన్ని కలిగించడమే కాదు, దాని నిమిత్తంగా నిలబడేటటువంటి వ్యక్తులు మీకు దొరకడం, వాళ్ళు మీ స్నేహితులుగా లభ్యం అవడం ఈ వారంలో మీకు కలుగుతుంది అని చెప్పొచ్చు. ఎటు చూసినా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా అని మాట్లాడేటటువంటి సమయంలో కానీ, ఆడవారి విషయం నిమిత్తంగా కానీ అశ్రద్ధ అనేటటువంటిది తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రతి వ్యవహారంలోనూ కూడా జాగరూకత అంటే మెలకువతో వ్యవహరించడం చాలా అవసరం అనేటటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి అనేటటువంటిది తెలియజేస్తున్నాం. రాజకీయ పరంగా అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగం కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సర్వత్రా ఆదరణ అనేటటువంటిది పెరుగుతుంది. స్త్రీలకు ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు దూరం అవుతాయి. భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఎడబాటు తీరిపోతుంది. అనుకూలతలు ఏర్పడతాయి. అన్యోన్యమైనటువంటి దాంపత్య సుఖాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది.
సినీ టీవీ మీడియా రంగం వారికి ఈ సమయంలో సద్వినియోగం ఎంత చేసుకున్నా అంతా విశేషమైనటువంటి ఫలితంగానే ఉంటుంది. విశేషమైనటువంటి ధనయోగం ఉంటుంది. రావాల్సినటువంటి బాకీలు కానీ మొండి బాకీలు కానీ వసూలయ్యేటటువంటి పరిస్థితి ఈ సమయంలో చాలా అధికంగా కనిపిస్తోంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి పెరగడం, అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధిని సాధించడం, గురువులకు ఉన్న ఊరికి చదువుకున్న పాఠశాలకు అలాగే తల్లిదండ్రులకు గురువులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేటటువంటి పరిస్థితిగా, కళాశాలకు సంబంధించినటువంటి విధానంలో కూడా అభివృద్ధిని సాధించేటటువంటి విధంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా జాయింట్ వ్యాపారుల్లో ఒకరి మీద ఒకరికి నమ్మకాన్ని సాధ్యమైనంత వరకు పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చెప్పుడు మాటలు వినకండి. ఆడవారి విషయం నిమిత్తంగా కొద్దిగా ఎక్కువగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ వారంలో మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని కానీ లక్ష్మీ నృసింహ దేవాలయాన్ని దర్శించుకోవడం, స్వామివారికి విశేషమైనటువంటి విధంగా గన్నేరు పువ్వులు, ఎర్రటి గన్నేరు పువ్వులు, కరవీర పుష్పాలు అంటారు కదా, వాటితోటి పూజాది కార్యక్రమాలు, అలాగే సాధ్యమైనంత వరకు పానకాన్ని నివేదన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచడానికి ప్రయత్నం చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.